ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాను. ఇంట్లో అందరూ బాగున్నారా? చదువుకుంటే ఫుడ్ ప్రాబ్లం ఉండదు, సరేనా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఓకే. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు అయితే ఎక్కి దాదాపు 14 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి వచ్చానమాట ఈ పైకి. చాలా అసలు టెంపరేచర్ మైనస్లో ఉంది, ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంది. మాట్లాడేకి కూడా మాటలు కొద్దిగా ఇదవుతుంది అనమాట, అంత ఉందన్నమాట టెంపరేచర్. అసలు మీరు చాలా వరకు చూసింటారు హిమాలయ పర్వతాల్లో స్నో ఉంటుంది, ఐస్. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత స్నో ఉందో చూడండి. ఇక్కడ మొత్తం పైనుంచి వచ్చే వాటర్ అంతా స్నో అయిపోయింది, అంతా ఐస్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఉండే టెంపరేచర్కి ఇక్కడ మైనస్లో ఉంటుంది, -13 -15 అట్లుంటుంది. ఆ టెంపరేచర్కి ఏమవుతుంది అంటే ఉండే వాటర్ బయట ఉంటే ఇలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, ఐస్ అయిపోతుంది. అలానే అక్కడ చూస్తున్నారు కదా వ్యూ, ఎంత సూపర్ అంటే సూపర్. ఇదర్దికా నా లైఫ్లో ఇలాంటి ట్రెక్కింగ్ చేయలేదు నేను, అలానే ఇలాంటి వ్యూ ఎప్పుడు చూసినలేదనమాట. చాలా బాగుంది. న్యూ ఇయర్ ఇక్కడే ఉంటాను, నైట్ అంతా ఇక్కడే ఉంటాను, నైట్ అంతా ఇక్కడే బాగా ఎంజాయ్ చేసి 2023 ఇక్కడే ముగిస్తాను. అలానే 2024 ఇక్కడే స్టార్ట్ చేస్తాను. అలానే మొత్తం అంతా మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి ఎట్లుంటుంది ఈ ప్రాంతం అని చెప్పి. యాక్చువల్గా ఈ ట్రెక్కింగ్ టాప్కి అయితే వచ్చేసాను అనమాట, టోటల్ పైకి. ఇంక ఇదే అనమాట మనకు లాస్ట్. ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకు టెంపుల్. అలానే ఒక స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ హిమాచల్ మౌంటైన్స్లో, అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయాస్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, వింటర్ సీజన్లో హెవీ స్నో ఉంటుంది, స్నోఫాల్ కూడా ఉంటుంది. పూర్తి ఒక -18 -20 వరకు పోతుంది అనుకుంటా. అంత మైనస్ టెంపరేచర్లో ఉన్నా కూడా ఇది ఇక్కడ కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఈ కుండలో వచ్చేసి వేడి నీళ్ళు వస్తాయి. ఆ వేడి నీళ్ళు చాలామంది స్నానాలు చేస్తారనమాట. ఆ మైనస్ టెంపరేచర్లో ఉన్నప్పటికీ ఇక్కడ స్నానాలు చేస్తారు, అంత వేడి నీళ్ళు వస్తాయంట. ముందర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది బంద్ చేసినారు. మనము ఠీకే భయ్యా. యాక్చువల్గా అప్పుడే నేను అక్కడ టెంపుల్ దగ్గర మీకు చూపించాను కదా, ఇక్కడ హాట్ వాటర్ వస్తుందని చెప్పేసి, అక్కడ నుంచి మనకు ఏవైతే ఉంటాయో వేస్ట్ హాట్ వాటర్ అవి ఇలా వస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, పొగులు పోతున్నాయి. అసలు ఇంత టెంపరేచర్లో కూడా వేడి నీళ్ళు అనమాట. చూడండి వ్యూ చూడండి అసలు ఎట్లా ఉందో. మైనస్ టెంపరేచర్లో అసలు ఎక్కడి నుంచి వస్తానే కూడా నాకు అర్థం కాలేదనమాట, ఇంత వేడి నీళ్ళు. గాయస్, నైట్ ఛార్జింగ్ లెక్క అసలు వీడియో తీయలేదు. ఇక్కడే అనమాట బోన్ ఫైర్ వేసుకొని ఇక్కడ కూర్చున్నాము. అలానే మా టెంట్స్ చూపిస్తాను చూడండి. అసలు పవర్ ఉండదు ఇక్కడ, నైట్ టైం తీసేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి టెంట్స్లో అనమాట మేము పనుకునింది. దాదాపు పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కప్పుకున్నాం. లేదంటే మేము ఈ -డిగ్రీకి అంతే. ఇంకా అసలు ఎక్కడ చూసినా పవరే లేదనమాట, మొత్తం పోయింది పవర్. అన్నిట్లో టెంట్స్ ఉన్నాయి. వెన్నెల చూడండి, వెన్నెల. దాదాపు ఇప్పుడు 6 గంటలు అయింది, ఇంక మేము వెళ్ళిపోవాలి. అలా ట్రెక్ చేసుకుంటూ ఒక విలేజ్కి అయితే వచ్చాము, నక్తాన్ విలేజ్ అని చెప్పి. ఇక్కడ అన్నీ చెక్కుతో కట్టినారు చూడండి. ఇక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది వింటర్లో, ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతే ప్రాబ్లం అవుతుందని చెప్పి అన్నీ చెక్కతోనే కట్టేసినారు అనమాట ఇండ్లు. ఇట్లుంటుంది విలేజెస్ ఇక్కడ. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విలేజ్లో ఇలాంటి బుట్టలో వీళ్ళు కట్లు మోస్తారనమాట. చాలా బాగుంది విలేజ్ ఇక్కడ. అసలు అంటే మొత్తం అన్నీ ఎక్కువ వుడ్డే యూజ్ చేసినారు, బాగుంది. యాక్చువల్గా
నేను ట్రెక్ చేస్తున్న ప్లేస్లో మైనస్ టెంపరేచర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను కూడా ఎన్ని వేసుకున్నాను అనమాట బట్టలు. ఇక్కడ ఎవ్వరు అసలు బయటకే రాలేదు అనమాట ఈ టెంపరేచర్కి. చూస్తున్నారు కదా, ప్లేస్ అంతా ఖాళీ. ఇండ్లు అయితే ఉన్నాయి, చుట్టూ ఇండ్లు అయితే ఉన్నాయి చూడండి, చుట్టూ ఇండ్లు అయితే ఉన్నాయి. కాకపోతే మనుషులు లేరనమాట. ఎందుకంటే వాతావరణం మీద చాలా డేంజర్గా ఉంటుంది.